దేవదూత అతనికి ప్రత్యక్షమై జక్కరయ్య భయపడకము అంటున్నాడు. జక్కరయ్య భయపడకము, నీ ప్రార్థనలన్నీ కూడా దేవుడు ఆలకించి ఉన్నాడు. మరి అప్పటికి బహుకాలము అతడు గర్భఫలము లేనివాడై ఉన్నాడు. తన భార్య అయిన ఎలిజబెత్ కూడా బహుకాలము నుండి ఆమె కూడా గొడ్డురాలై ఉండట దేవుడు చూశాడు. మరి యాజక ధర్మము దేవుని మందిరములో జరిగించుచున్నాడు, ధూపము వేయుచున్నాడు. అయినా ఆయనలో ఒక విశ్వాసం ఏంటిదంటే, ఏదో ఒక రోజు దేవుడు దర్శించే కాలము రాక ఉండదు. దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు దర్శిస్తాడు. నాకు ఏదైతే కొదువుగా ఉన్నదో ఆ కొదువ తీర్చబడతాది. నాకు ఏదైతే సమస్యగా ఉన్నదో ఆ సమస్య దేవుడు తీసివేస్తాడు. నా నిందే కొట్టివేస్తాడు, నా అవమానం కొట్టేస్తాడు, నా శోధనలు నా బాధల నుండి దేవుడు నన్ను విడిపిస్తాడు. కాబట్టి నేను ఆధైర్యపడను, ధైర్యంగా ఉంటానని అతడు దేవుని సేవ చేస్తూ బహుకాలము నుండి నీతిగా యథార్థంగా పరిశుద్ధత కలిగి దేవుని పని చేస్తున్నాడు జక్కరయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అతనితో మాట్లాడిన తర్వాత ధైర్యం తెచ్చుకున్నాడు. ఇంకా అతడు చూసినట్టయితే దేవుని పట్ల ఎంతో ప్రార్థన కలిగి, విశ్వాసం కలిగి, విధేయత కలిగి దేవుని పట్ల ఎంతో శ్రద్ధ భక్తిగా ఉన్నాడు. అందుకోసమే దేవదూత అంటున్నది, నువ్వు భయపడవద్దు అంటున్నారు. మనిషికి భయం అనేది ఉండవద్దు, నువ్వు భయపడవద్దు. దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు, ఆయన నీకు సహాయము చేస్తాడు. ఇదిగో నీ భార్య అయిన ఎలిజబెత్ ఆమె గర్భము ధరించి కుమారుని కనును, అతనికి యోహాన్ అని పేరు పెట్టుదు అని దేవుడు ఆ పేరుని బయలుపరిచాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా దేవుని వాక్యములో చూసినట్టయితే యోహాను పుట్టక ముందుకే ఆ పేరు బయలుపరచబడ్డాది. తన గర్భములో రాకముందుకే ఆ పేరు బయలుపరచబడ్డాది. అప్పటికి ఎలిజబెత్ అమ్మకు ఏమీ లేదు, ఒట్టిగా ఉన్నది. ఎప్పుడైతే దేవదూత వాగ్దానము చేసిందో, దేవదూత చెప్పి ఉన్నాదో, పేరు చెప్పింది, గర్భఫలం కూడా చెప్పేసింది. మరుసటి సంవత్సరం అంటే మరుసటి సంవత్సరం వరకల్లా కుమారుడు ఉంటాడని దేవుడే దేవదూతను పంపించి చెప్పేశాడు. యేసు ప్రభు కూడా ఆయన పుట్టక మునిపే ఆ పేరు ఏర్పరచబడ్డాది. యేసు ప్రభు కూడా పేరు ఏర్పరచబడ్డాది, బయలుపరచబడ్డాది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, జక్కరయ్య చాలా ధైర్యంగా ఉన్నాడు. హల్లెలూయా. ఇంకేమంటారు చూడండి, అక్కడ అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలులలో అనేకులను ప్రభువు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజల సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీవు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషిద్దురనెను. జకర్యా, ఇది నాకెలాగు తెలియను? నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా, దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని. మరియు నా మాట
నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనివై ఉందువని అతనితో చెప్పెను. ప్రజలు జకరియా కొరకు కనిపెట్టుచుండి ఆలయం నందు అతడు ఆలస్యము చేసినందుకు ఆశ్చర్యపడిరి. అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేక పోయినందున ఆలయము నందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి. అప్పుడు అతడు వారికి సంజ్ఞలు చేయుచు మూగవాడై ఉండెను. అతడు సేవ చేయు దినమున సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెతు గర్భవతి అయి మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఇలాగు చేసిననుకొని 5 నెలలు ఇతరుల కంట పడకుండెను. 6వ నెలలో గాబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థులైన యోసేపను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తులారా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటి అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడెను. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండెనని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దానినే, ఇది ఎలాగు జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెతు కూడా తన వృద్ధాపమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. ఆమేన్. చాలు.